హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ జాబ్ కోసం రావాలనుకుంటున్నారా? అయితే ఈ షాట్ మీకోసమే. నేను రైట్ పర్సన్ అనుకుంటున్నాను దీనికి ఆన్సర్ చెప్పడానికి. ఎందుకంటే నేను 2019లో నాకు బీఎస్సీ అయిపోయిన తర్వాత వచ్చాను, హైదరాబాద్ వచ్చాను జాబ్ కోసం అనేసి. సో నాకు నచ్చిన ఆపర్చునిటీస్ రాక నేను మళ్ళీ ఎంసీఏ చేయాలనుకున్నాను. అది కూడా హైదరాబాద్లో చేయాలనుకున్నాను. నేను ఎంసీఏతో పాటు నేను ఇంటర్న్షిప్ కూడా చేశాను అనమాట. నాకు అది ప్లస్ అయింది ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి. 12,000 ఇచ్చేవారు ఇంటర్న్షిప్లో. దెన్ నా ఫస్ట్ జాబ్ వచ్చేసి 15,000తో స్టార్ట్ అయ్యింది .NET డెవలపర్గా. అది నా ఫస్ట్ శాలరీ అనమాట. 15,000తో హైదరాబాద్లో సర్వైవ్ అవ్వగలమా అంటే అఫ్కోర్స్ ఖచ్చితంగా అవ్వచ్చు. మనం పీజీలో ఉంటే ఖచ్చితంగా అవ్వచ్చు, ఇంటికి కూడా పంపించవచ్చు. నేను అలాగే పంపించేదాన్ని. సో అది డిపెండ్స్ ఆన్ మీ ఖర్చులు. మీకు నిజంగా సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉండి నిజంగా నేను చేయగలుగుతున్నా, 2 years నేను కష్టపడగలను అన్న నమ్మకం అంటే ఖచ్చితంగా రండి. లేదు అనుకుంటే మీరు ఊర్లోనే ఏదైనా చూసుకోండి అని నా సజెషన్.